నమస్తే అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు పెప్పర్ చికెన్ చేసుకుందాం. ఇది రోటీ, చపాతీ కాంబినేషన్ చాలా బావుంటుంది. దానికోసం ముందు మనం చికెన్‌లో ఒక స్పూన్ మిరియాల పొడి, వైట్ మిరియాల పొడి, ఒక స్పూన్ బ్లాక్ మిరియాల పొడి, 4 స్పూన్ల పెరుగు, సరిపడినంత ఉప్పు వేసుకొని చికెన్‌కు బాగా పట్టించాలి. ఇలా పట్టించిన దాన్ని ఒక గంట పాటు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్లో నానబెట్టి పొట్టు తీసుకున్న బాదం ఒక 10-15, 2 స్పూన్ల జీడిపప్పు, 2 స్పూన్ల ఎండు కొబ్బరి తురుము వేసుకొని దీన్ని పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్లో 3 స్పూన్ల నూనె వేడి చేసుకొని ఇందులో హోల్ గరం మసాలా, చాలా సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకొని ఉల్లిపాయ ముక్కల్ని మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్, 2 బిర్యానీ ఆకులు వేసుకొని ఇప్పుడు ముందు మనం కలిపి పెట్టుకున్న చికెన్ కూడా వేసుకుందాం. ఈ చికెన్ని 2-3 నిమిషాల వరకు నూనెలో ఫ్రై చేసుకోవాలి. చికెన్ ఇలా మంచిగా ఉడికిన తర్వాత నూనెలో ఇలా వాటర్ బయటకు వస్తుంది కదా. ఇప్పుడు ఇందులో 2 పచ్చిమిర్చి, మనం ముందుగా చేసుకున్న పేస్ట్ని కూడా వేసుకుందాం. బాదం, కాజు, కొబ్బరి పేస్ట్ని వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు ఉడికించుకోవాలి. కొన్ని వాటర్ వేసుకొని మూత పెట్టుకొని 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇలా కొంచెం దగ్గర పడిన తర్వాత కొంచెం కస్తూరి మేతి, గరం మసాలా, పుదీనా, కొత్తిమీర వేసుకొని చివరగా ఇలా నూనె మొత్తం పైకి వచ్చి చికెన్ ఇలా రెడీ అవుతుంది. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే పెప్పర్ చికెన్ రెడీ. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.